ఓకే, ధన్యవాదాలు ఆ, ఆనంద్ గారు. ఈరోజు 189వ కార్యక్రమం, అంటే 200 కార్యక్రమాలకు దగ్గరకు వచ్చేసాము. ఈరోజు అంశము తెలుగు సాహితీ వస్తు పరిణామం విశ్లేషణ, కొలకలూరి మధుజ్యోతి గారి రచన ఇది. దీని మీద ప్రసంగం చేయడానికి డాక్టర్ దొమ్మరాజు యువశ్రీ గారు వచ్చారు. వీరి గురించినటువంటి సంక్షిప్త పరిచయం: వారు ఎస్విపురం, తిరుపతి జిల్లాలో వారి స్వస్థలం. వారు బిఏ ఎస్వి ఓరియంటల్ కళాశాల తిరుపతిలో చేశారు. ఎంఏ పిహెచ్డి ఎస్వి యూనివర్సిటీలో చేశారు. తర్వాత బిఈడి కూడా ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలోనే చేశారు. ఆ తర్వాత వారి పరిశోధన అంశం పిహెచ్డికి తాళ్లపాక కవుల దశావతార సంకీర్తనలు అనే పరిశోధనాంశం మీద 2009లో డాక్టరేటు తీసుకోవటం జరిగింది. వారికి 22 సంవత్సరాల బోధనానుభవం ఉన్నది. అందులో 12 సంవత్సరాలు డిగ్రీ కళాశాలలో పనిచేసి 10 సంవత్సరాలు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఆయన తిరుపతిలోనే పనిచేస్తూ ఉన్నారు. వారి పరిశోధన అనుభవం కూడా 20 సంవత్సరాలు పైగా ఉంది. ప్రస్తుతం సహాయాచార్యులుగా తెలుగు అధ్యయన శాఖ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతిలో పనిచేస్తున్నారు యువశ్రీ గారు. వీరు జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో 40 దాకా పరిశోధనా పత్రాలు సమర్పించారు. వారి 3 పుస్తకాలు అచ్చయ్యాయి. 35 వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. 60 జాతీయ అంతర్జాతీయ వెబినార్లలో పాల్గొన్నారు. తరువాత సర్వేపల్లి రాధాకృష్ణ నేషనల్ ఎక్సలెన్సీ అవార్డుని అందుకున్నారు. ఇంకా సావిత్రిబాయి పూలే పురస్కారాన్ని కూడా వారు అందుకోవటం జరిగింది. వివిధ అవధానాల్లో ఆయన పృచ్ఛకులుగా కూడా వ్యవహరించారు. తర్వాత వారు పలు రేడియో ప్రసంగాలు చేస్తూ దూరదర్శన కార్యక్రమాలలో కూడా మోడరేటర్ గా పాల్గొని పనిచేశారు. ఆయన ఈ తెలుగు సాహితీ వస్తు పరిణామం విశ్లేషణ ప్రసంగాన్ని చేయటానికి దొమ్మరాజు యువశ్రీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. స్వాగతం యువశ్రీ గారు, మీ ప్రసంగాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం సార్. అంతర్జాల వేదికకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం వారు నిర్వహిస్తున్న సాహిత్య విమర్శోపన్యాసాలలో భాగంగా ఆచార్య కొలకలూరి మధుజ్యోతి గారి తెలుగు సాహిత్యం వస్తు పరిణామం అనే గ్రంథం మీద మాట్లాడమని నన్ను ఆత్మీయంగా పలకరించి నాకు ఈ అవకాశం కల్పించిన గురుతుల్యులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను. నాతో మాట్లాడి నా బయోడేటాని స్వీకరించినటువంటి అరసం సెక్రటరీ ఏఎంఆర్ ఆనంద్ గారికి ఈ సభాముఖంగా నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను. అదేవిధంగా అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరి శివప్రసాద్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా శాఖాధ్యక్షులు ఆచార్య కొలకలూరి మధుజ్యోతి మేడం గారికి, మిగతా ప్రముఖులకు, సాహితీ ప్రియులందరికీ కూడా నేను ఈ అంతర్జాల వేదిక తరఫున నమస్కారాలు తెలియచేసుకుంటూ, ఫేస్బుక్, యూట్యూబ్ ఛానల్స్ లో వీక్షిస్తున్నటువంటి సాహితీ ప్రియులందరికీ కూడా నా నమోవాకాలు. తెలుగు సాహితీ వస్తు పరిణామం విశ్లేషణ. ఏ భాషకు చెందిన సాహిత్యంలోనైనా 2 ప్రధాన అంశాలు కనిపిస్తాయి. 1 రూపం, 2 వస్తువు. ఈ రెండిటిలో ఏది లోపించినా సాహిత్యానికి సమగ్రత కలగడం చాలా కష్టం. శిష్ట సాహిత్యం, జానపద సాహిత్యం, సంకీర్తన సాహిత్యం అని గాని, పద్యం, పాట, వచనం అని గాని ఈ రూపాన్ని 3 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. మొత్తానికి చెప్పే తీరు రూపమని, చెప్పే విషయం వస్తువని గ్రహించవలసి ఉంటుంది.
మానవుడు ఆలోచించడం ప్రారంభించినప్పటి నుంచి రూపము, వస్తువు అతని మస్తిష్కంలో మెదులుతూనే ఉన్నాయి. అతని లక్ష్యం ఎదుటివాడికి తన ఆలోచన చేర్చడమే. వీటన్నిటిని మనసులో పెట్టుకొని ఈరోజు వస్తు పరిణామాన్ని గురించి ఆలోచించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వస్తుతత్వ స్వరూపాన్ని కళ్ళకు కట్టినట్లు చిత్రించి మన ఆలోచనకు పదును పెట్టిన వారు ఆచార్య కొలకలూరి మధుజ్యోతి గారు. వీరు కొలకలూరి కొలనులో పుట్టిన కలువ పువ్వు. వీరి తల్లిదండ్రులు ఆచార్య పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు, శ్రీమతి కొలకలూరి భాగీరథి గారు. వీరి గారాల పట్టి ముద్దుల కూతురు. అన్ని విధాల వారిని అందిపుచ్చుకొని వారికి వారసురాలుగా స్థిరపడిన వనితామణి. మాలాంటి సాహితీ ప్రియులకు కావచ్చు, ఎందరికో కూడా వనితామణులకు ఆదర్శంగా నిలుస్తున్నటువంటి ధీశాలి. వీరి భర్త ఆచార్య చిలుమూరి శ్రీనివాసరావు గారు. వీరి పిల్లలు డాక్టర్ చిలుమూరి సరయ్య, డాక్టర్ చిలుమూరి ఆశీష్ ప్రభాతులు. ఆచార్య కొలకలూరి మధుజ్యోతి గారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ చేసి గోల్డ్ మెడల్ సంపాదించారు. తెలుగు సాహితీ వస్తు పరిణామం గురించి పరిశోధించి శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి పట్టా పొందారు. దీనికి గాను శ్రీ పురాణం సూర్యశాస్త్రి, మల్లాది సూర్యశాస్త్రి స్మారక పురస్కారం 2004వ సంవత్సరంలో వీరికి లభించింది. వీరు తమిళం అనువాదంలో కూడా డిప్లొమాలు పొందారు. మధుజ్యోతి గారు 32 సంవత్సరాల బోధన పరిశోధన అనుభవం కలిగి ఉన్నారు. వీరు ఆచార్యులుగా, శాఖాధ్యక్షులుగా, పాఠ్య ప్రణాళిక సంఘాధ్యక్షులుగా, యూనివర్సిటీ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ డైరెక్టర్గా, ఎగ్జామినేషన్ డీన్గా బాధ్యతలు నిర్వర్తించారు. యూజీసీ, ఏపీపీఎస్సీ తెలుగు ఉభయ రాష్ట్రాల విశ్వవిద్యాలయాలకు రిసోర్స్ పర్సన్గా ఉన్నారు. విక్రమసింహపురి, యోగి వేమన విశ్వవిద్యాలయాల తెలుగు పాఠ్య ప్రణాళిక సంఘ సభ్యులుగా కూడా ఉన్నారు. అన్నిటికంటే గొప్పగా చెప్పుకోవాల్సింది వీరు ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన విషయం. వీరు ఆ విశ్వవిద్యాలయానికి కొత్త వెలుగు తెచ్చారంటే అతిశయోక్తి కాదు. మధుజ్యోతి గారి సాహిత్య ప్రస్థానాన్ని మనం గమనిస్తే వీరు దాదాపు 220కి పైగా పరిశోధన పత్రాలను జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో సమర్పించారు. వివిధ సాహితీ కార్యక్రమాల్లో పాల్గొని 100కు పైగా ఉపన్యాసాలిచ్చారు. వివిధ పత్రికల్లో 100కు పైగా పరిశోధన పత్రాలు, విజ్ఞాన సర్వస్వాల్లో అనేక వ్యాసాలు ప్రచురించారు. పలు రేడియో ప్రసంగాలు చేశారు. టీవీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీరి పర్యవేక్షణలో 15 మంది పిహెచ్డి, 4 ఎంఫిల్ పట్టాలు పొందారు. మరికొంతమంది పిహెచ్డి చేస్తున్నారు. వీరి పర్యవేక్షణలో ఒక ప్రవాసాంధ్ర పరిశోధక విద్యార్థిని పిహెచ్డికి కృషి చేస్తూ ఉంది. ఆచార్య కొలకలూరి మధుజ్యోతి గారు కమ్మని కవితలు రాశారు, కథలు రాశారు. పలు విమర్శ వ్యాసాలు, గ్రంథాలు వెలువరించారు. గొప్ప విమర్శకురాలిగా సాహితీ లోకంలో తనదైన ముద్ర వేశారు. వీరి రచనలు చూస్తే బెజవాడ గోపాలరెడ్డి కవిత్వం సౌందర్యం, సాహిత్య వీక్షణం, తెలుగు సాహితీ వస్తు పరిణామం, దండోరా అంబేద్కర్ అభీష్టం, శ్రీ తాళ్లపాక సాహిత్యానుశీలనం, ఆచార్య కొలకలూరి ఇనాక్ సాహిత్యంపై విమర్శనం, పిడికెడు ఆలోచనలు, స్త్రీవాద సాహిత్యం సామాజిక అవసరం, ఆధునిక తెలుగు సాహిత్యం దళిత సంస్కృతి, నాన్న కొలకలూరి ఇనాక్ గారి జీవిత చరిత్ర, గుప్పెడు తలుపులు, దళిత సాహిత్య సౌందర్యతత్వం, సృష్టి దృష్టి ఇనాక్ గారి సాహిత్య ప్రస్థానం, సంకల్పం సంఘర్షణ జయకేతనం గురం జాషువా, తొలి దళిత ఆత్మగౌరవ స్వరం కుసుమధర్మన్న కవి, అమ్మమ్మకో అప్పగింత వీరి కొన్ని ముఖ్య రచనలు. మధుజ్యోతి గారు అందుకున్న పురస్కారాలు, అవార్డులు మనం గమనిస్తే మచ్చుకు కొన్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి బెస్ట్ టీచర్ పురస్కారాన్ని 2011 సంవత్సరంలో వీరు అందుకున్నారు. గుర్రం జాషువా పురస్కారం 2016, ఉగాది విశిష్ట పురస్కారం 2017, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వారి బెస్ట్ రీసెర్చ్ అవార్డు 2018లో వీరు అందుకున్నారు. వీటితో పాటు పలు సాహిత్య సామాజిక సంస్థల నుంచి పురస్కారాలను కూడా వీరు అందుకోవడం జరిగింది. ఈ సంవత్సరం ఆరంభంలోనే జనవరి 3వ తేదీన సావిత్రిబాయి పూలే పురస్కారాన్ని కూడా వీరు స్వీకరించడం జరిగింది.
భవిష్యత్తులో ఇలాంటి అవార్డులు, పురస్కారాలు మరిన్ని స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వారి జీవిత విశేషాలు క్లుప్తంగా. ఇప్పుడు వస్తు పరిణామ అధ్యయన ఆవశ్యకతను మనం గమనిస్తే, ఆచార్య కొలకులూరు మధుజ్యోతి గారు రాసిన తెలుగు సాహితీ వస్తు పరిణామాన్ని గురించి ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అనిపించింది. క్రీస్తు శకం 11వ శతాబ్దం నుంచి 21వ శతాబ్దం దాకా తెలుగు సాహిత్యం ఎన్నో మలుపులు తిరిగింది, ఎన్నో విషయాలను ప్రతిపాదించింది. సామాన్య పాఠకుడి నుంచి ధీమాన్య పాఠకుడి దాకా అందరినీ బాగా ప్రభావితం చేసింది. అందువల్ల వస్తు పరిణామ అధ్యయనం సాహిత్యంలో వచ్చిన మార్పులను కళ్ళకు కట్టినట్లు తెలియజేస్తుంది. దీనివల్ల ప్రయోజనాన్ని పొందేందుకు కూడా ఎంతో దోహదం చేస్తుంది. ఆచార్య కొలకులూరు మధుజ్యోతి గారు శక్తి వంచన లేకుండా ఎంతో కృషి చేసి అది పనిగా తెలుగు సాహిత్య వస్తు పరిణామాన్ని అధ్యయనం చేసి అరటిపండు ఒలిచి పెట్టినట్టు సాహితీ లోకానికి వారు అందించారు. ఇది మనకు ఎంతో ఉపయోగకరం. మన పూర్వులందరూ ఆంధ్ర సాహిత్య చరిత్రను అధ్యయనం చేసి యథాశక్తి ఆవిష్కరించారు. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. వీరిలో ప్రథమంగా పేర్కొదగినటువంటి వారు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. తెలుగు కవుల చరిత్ర రాశారు వీరు. వారి తర్వాత ఎందరో సాహిత్య చరిత్ర రాశారు. చాగంటి శేషయ్య గారు, ఆరుద్ర గారు రాసిన చరిత్రల్లో సమగ్రతకు చోటు లభించింది. ఆచార్య పింగళ లక్ష్మీకాంతం గారు, ఆచార్య జి నాగయ్య గారు ఆంధ్ర సాహిత్య చరిత్రకు ఎంతో విలువ తీసుకొచ్చారు. అయితే వీరందరూ రాసిన దానిలో కవుల ప్రాధాన్యం కనిపిస్తుంది, వస్తు ప్రాధాన్యం ఉండవలసినంత మేర లేదనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మధుజ్యోతి గారు వస్తు ప్రధానంగా తమ విమర్శ గ్రంథాన్ని వెలువరించడం విశేషం, అభినందనీయం. అందువల్ల ఇది అందరికీ పఠనీయ యోగ్యం. ఆచార్య కొలకులూరు మధుజ్యోతి గారు పిహెచ్డి పట్టా పొందేందుకు తెలుగు సాహితీ వస్తు పరిణామం గ్రంథాన్ని రచించినప్పటికీ ఇది ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకొని ప్రామాణిక గ్రంథంగా పాఠక లోకాన్ని అలరించడం గమనార్హం. రచయిత్రి తమ రచనా సౌలభ్యం కోసం ఈ గ్రంథాన్ని 6 అధ్యాయాలుగా వర్గీకరించారు. అవి: మొదటి అధ్యాయం వస్తు వివేచన, 2వ అధ్యాయం దైవీయ వస్తువు, 2వ అధ్యాయం చారిత్రక వస్తువు, 3వ అధ్యాయం దైవీయ వస్తువు, 4వ అధ్యాయం వినోద వస్తువు, 5వ అధ్యాయం మానవీయ వస్తువు, 6వ అధ్యాయం వస్తు పరిణామం. వస్తు వివేచనను గురించి మనం ఆలోచిస్తే, ప్రథమాధ్యాయం వస్తు వివేచనను విత్తం చేస్తుంది. ఇందులో వస్తువు, తెలుగు సాహిత్యం, వస్తువు, ప్రక్రియలు అనే అంశాల గురించి ప్రస్తావించడం జరిగింది. కావ్యానికి వస్తువే ప్రాణమని ఇందులో స్పష్టీకరించారు. సాహిత్యంలో కావ్యాత్మ, కావ్య శరీరం అనే రెండింటిని గూర్చి ప్రధాన విషయాలుగా పరిశీలన చేయడం ఇందులో జరిగింది. ఈ ఆలోచన ప్రాచ్య దేశ సాహిత్య పరిధికి అనుగుణంగా ఉంది. కావ్యాత్మగా భావించిన వాదాలు ప్రధానంగా రస, ధ్వని, అలంకార, అనుమితి, ఔచిత్య, వక్రోక్తి, రీతి, గుణ మార్గాల్లో సాగాయి. కావ్య శరీరం కావ్య బాహ్య నిర్మాణంగా భావిస్తే, బాహ్య నిర్మాణం దృష్టిగోచర అంశంగా గ్రహిస్తే సాహిత్యాకృతి కావ్య శరీరం అవుతుంది. రచనా విధానం, భాషా విషయం, ఛందస్సు కావ్య శరీర గుణాలుగా గుర్తింపవచ్చు. ప్రాచ్య సాహిత్యంలో కావ్యాత్మ, కావ్య శరీరం రెండింటినీ వింగడించి చూసే అలంకారికులు, విమర్శకులు ఉన్నమాట వాస్తవమే కాని కావ్య శరీరాన్ని గూర్చి చేసినంత ఆలోచన కావ్యాత్మను గురించి చేయలేదు. స్థూలంగా ఒక మాట చెప్పొచ్చు: కావ్య శరీరం సర్వాంగ సుందరంగా రూపొందితే కావ్యాత్మ సహజంగానే సుందరంగా ఉండకపోతుందా అన్న విశ్వాసం వల్ల కావ్య శరీర తత్వం మాత్రమే విమర్శకులు విడమరచి చూశారు. తెలుగు సాహిత్యం విభిన్న సాహిత్య సంబంధమైన సంస్కృతుల ప్రభావం యొక్క ఫలితంగా గోచరమవుతుంది. తెలుగు సాహిత్యం మీద ఆరంభంలో ప్రాకృత సంస్కృతాల ప్రభావం ఉండేది. అనంతర కాలంలో ఉర్దూ, ఆంగ్ల భాషల ప్రభావం తెలుగు మీద ఏర్పడింది. వాటి ప్రభావంతో మహమ్మదీయ, క్రైస్తవ మత ప్రభావజన్యమైన సాహిత్యం తెలుగు సాహిత్యం మీద ప్రభావం చూపింది. స్థూలంగా తెలుగు సాహిత్యం మీద ప్రభావం చూపిన భాషలు వాటి సాహిత్యంతో పాటు సంస్కృతిని కూడా వెంట తీసుకొచ్చి తెలుగు నేలలో స్థిరపడ్డాయి.
సంస్కృతాంగ్ల భాషలు వాటి సాహిత్యం తెలుగు సాహిత్యంలో భాగమైపోయేంత అధికంగా తమ ప్రభావాన్ని అవి చూపాయి. తెలుగు మీద ఉన్న సంస్కృతాంగ్ల ప్రభావాలు పాశ్చాత్య ప్రభావ కోణాలను ప్రదర్శించే సామర్థ్యం కలిగి ఉన్నాయి. స్థూలంగా చూస్తే నేటి తెలుగు సాహిత్యం ఒకనాడు సంస్కృతం వల్ల, ఈనాడు ఆంగ్లం వల్ల ప్రభావితమై పాశ్చాత్య సమ్మేళనంగా మారింది. ఈ సాహిత్య రాశి దర్శనం వల్ల, ఈ సాహిత్యేతివృత్త పరిశీలనం వల్ల గ్రహించే వస్తుతత్వంతో పాటు ఇటు ప్రాచ్య దృక్పథము అటు పాశ్చాత్య దృక్పథము కలగలిసి మిళితమై సమ్మేళనం పొందినట్టు మనకు గోచరిస్తుంది. అనంతర సాహితీ వస్తు స్వరూప స్వభావాలు దర్శించటానికి పాశ్చాత్య సంప్రదాయ ప్రభావంతో తెలుగులో ఏర్పడ్డ ప్రక్రియల లక్షణాలు పరికిస్తే కొంత మేలు కలగవచ్చు. ఈ ప్రక్రియల లక్షణాల ఆధారంగా రచనా ధర్మాలే కాదు, ఇతివృత్త గుణాలను తన్మూలంగా వస్తుతత్వాన్ని గుర్తించే అవకాశం ఉంది. తెలుగు సాహిత్య స్థూల స్వరూప దర్శనం వల్ల, ప్రక్రియా లక్షణ పరిశీలనం వల్ల ఇతివృత్త మార్గం అవగతమై ఆ మార్గానుసారంగా సాహితీ వస్తుతత్వం స్పష్టంగా వెల్లడవుతుంది. ఆ స్పష్టత ఆధారంగా తెలుగు సాహిత్యంలో వస్తు పరిణామం పరిశోధించవచ్చు. అందువల్ల వస్తువు అంటే ఇదమిద్దంగా నిర్ణయించుకోవడానికి సాహిత్య వికాసం, సాహిత్య ప్రక్రియలు పరిశీలించటం ఎంతైనా అవసరమని ఆచార్య కొలకలూరి మధుజ్యోతి గారి ఆలోచన. వస్తువు తెలుగు సాహిత్యం. తెలుగు సాహిత్యం ఆరంభం నుంచి ఆధునిక కాలం దాకా భిన్న ప్రభావాలు విలసిల్లిన స్థితిని దర్శించటం వల్ల వస్తువు పొందిన వ్యాప్తి స్పష్టమవుతుంది. తెలుగు సాహిత్యం స్థూలంగా పొందిన పరిణామం, వస్తు పరిణామం గుర్తించడానికి వీలు కల్పిస్తుంది. సంస్కృతాంగ్ల సాహిత్యాల ప్రభావం వల్ల తెలుగు సాహిత్యంలో పెరిగిన వస్తు దృష్టి విశాలమవుతుంది. అందువల్ల వస్తు వివేచన కోసం తెలుగు సాహిత్య పరిణామం చారిత్రక భూమిక ఆధారంగా పరిశీలించడం ఎంతైనా అవసరం. స్వతంత్ర సాహిత్యాన్ని మనం గమనిస్తే పాల్కురికి సోమనాథుని సాహిత్య సృష్టి గమనార్హం. శివభక్తుడైన పాల్కురికి భక్తిపూర్వక రచనలు ఎన్నో చేశాడు. ఇతడు సాహిత్యంలో అనేక ప్రక్రియలు ప్రవేశపెట్టాడు. ఇతడు సృజించిన ఉదాహరణ ప్రక్రియ సంస్కృతంలో తన సాహితీ ప్రపంచంలో ప్రవేశపెట్టుకుంది. అంతవరకు మార్గ పద్ధతిలో ఉన్న రచనను పాల్కురికి దేశి వైపుకు మళ్లించాడు. ఈ కాలం శివకవి యుగమైంది. శైవ మత ప్రచారార్థం వెలిసిన సాహిత్యం ఇది. ఈ కాలంలో ప్రసిద్ధ కవులు నన్నెచోడుడు, పాల్కురికి సోమనాథుడు, మల్లికార్జున పండితారాధ్యుడు. సర్వేశ్వర శతకం రాసిన యథావాకుల అన్నమయ్య కూడా శివకవియుగా ప్రసిద్ధుడే. తర్వాత అనువాద సాహిత్యం చూస్తే, అనువాద సాహిత్యంలో ప్రథమంగా పేర్కొదగింది ఆదికవి నన్నయ్య రచించిన ఆంధ్ర భారత పర్వత్రయం. 13వ శతాబ్దంలో ప్రథమాంధ్ర రామాయణం గోనబుద్ధ భూపతి సృజించాడు. ఇదే కాలానికి చెందిన తిక్కన భారతం 15 పర్వాలు ఆంధ్రీకరించాడు. విజయసేనం కృష్ణ శతకం నిర్వచనోత్తర రామాయణం రచించాడు. 13-14 శతాబ్దాల మధ్యకాలానికి చెందిన కవులు నూతన ప్రక్రియలు చేపట్టారు. ప్రథమాంధ్ర పురాణకర్త మారన మార్కండేయ పురాణాన్ని అనువదించాడు. ప్రథమ కథాకావ్యం కేతన దశకుమార చరిత్ర రచించాడు. ప్రథమ వచన ప్రక్రియగా కృష్ణమాచార్యులు సింహగిరి నరహరి వచనాలు రాశాడు. బద్దెన సుమతి శతకం, మంచిన కేయూర బాహు చరిత్ర ఈ కాలానికి చెందిన కృతులే. రామాయణం, హరివంశం, భారతారణ్య పర్వశేషం, నృసింహ పురాణం రచించిన ఎర్రన 14వ శతాబ్ది వాడు. సమకాలికుడైన నాచన సోముడు ఉత్తర హరివంశం రచించాడు. రంగనాథ రామాయణం లాగే కర్తృత్వ విషయాన చర్చింపబడిన భాస్కర్ రామాయణాన్ని మల్లికార్జున భట్టు, రుద్రదేవుడు, హులక్కి భాస్కరుడు, అయ్యలారుడు రచించారు. శ్రీనాథ, పోతన ఇరువురు 15వ శతాబ్దానికి చెందినటువంటి వారు. శ్రీనాథుడు శృంగార రసపోషకుడు, పోతన భక్తి రసపోషకుడు. శ్రీనాథుడి రచనల్లో ప్రఖ్యాతిగాంచనిదంటూ అంటే ఆయన రాయనదంటూ లేదు. కాశీఖండం, పలనాటి వీర చరిత్ర, ఘటికాచల మహాత్మ్యం, శృంగార నైషధం, భీమేశ్వర పురాణం, హరవిలాసం అన్ని సుప్రసిద్ధాలే. శ్రీనాథుడు అనువాదానికి అద్భుతమైన సప్త సూత్రాలు చెప్పాడు. పోతన భోగిని దండకం, నారాయణ శతకం, వీరభద్ర విజయం, భక్తి రసానికి పరాకాష్ట అయిన ఆంధ్ర భాగవతం రచించాడు. వీళ్ళ సమకాలికులే విక్రమార్క చరిత్ర రచించిన జక్కన, భోజరాజీయకర్త అనంతామాత్యుడు,
నవనాథ చరిత్ర రచించిన గౌరవన, పంచతంత్ర కథలు రాసిన మాబగుంట నారాయణ కవి, శృంగార శాకుంతలం, జైమిని భారతం రచించిన పిల్లల మర్రి పినవీర భద్రుడు, సింహాసన ద్వాత్రింశిక రచించిన గోపరాజు వంటి వారు. 15-16 శతాబ్దాలలో పద సాహిత్యం ఎక్కువగా రూపుదాల్చింది. తాళ్లపాక అన్నమాచార్య కీర్తనలు, తాళ్లపాక వారి పదాలు, సంకీర్తనలు ఎన్నో ఆవిర్భవించాయి. క్రమంగా రచన పాటగా ప్రారంభమయ్యి వచన మార్గం పట్టింది. తర్వాత ప్రబంధ సాహిత్యం ఆలోచిస్తే 16వ శతాబ్దం ప్రబంధ యుగం. స్వయంగా కవి పోషకుడు అయిన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్న అష్టదిగ్గజాలు ప్రబంధకర్తలే. శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద, అల్లసాని పెద్దన మనుచరిత్ర, నంది తిమ్మన పారిజాతాపహరణం, మాదయ్య గారి మల్లన రాజశేఖర చరిత్ర, రామరాజభూషణుడు వసుచరిత్ర, ధూర్జటి శ్రీకాళహస్తి మాహాత్మ్యం, తెనాలి రామలింగ కవి పాండురంగ మాహాత్మ్యం, పింగళి సూరన్న కళాపూర్ణోదయం రాశారు. పింగళి రాఘవ పాండవీయం అనే ద్వ్యర్థి కావ్యం ప్రసిద్ధం. చింతలపూడి యలనార్యుడు, అయ్యలరాజు రామభద్రుడు, నాదెండ్ల గోపన, ప్రథమ కవయిత్రి మొల్ల మొదటి అచ్చతెనుగు కావ్యాన్ని రచించిన పొన్నగంటి తెలుగన, కందుకూరి రుద్రకవి ఈ యుగం వాళ్లే అని మనం చెప్పుకోవచ్చు. దక్షిణాంధ్ర సాహిత్యం గురించి ఆలోచిస్తే 17వ శతాబ్దిలో తంజావూరు పాలకుల పోషణలో తెలుగు సాహిత్యం అలరారింది. రఘునాథ నాయకుడే స్వయంగా కవి. ఈయన వాల్మీకి చరిత్ర, రఘునాథ రామాయణం, నల చరిత్ర రచించాడు. అతని ఆస్థాన కవులలో అగ్రగణ్యుడు చేమకూర వెంకట కవి, విజయ విలాసకర్త. ఈయన సారంగధర చరిత్ర రచించాడు. ఈ కాలానికి చెందిన కవయిత్రులే రంగాజమ్మ, ముద్దుపలని, తరిగొండ వెంగమాంబ. 17-18 శతాబ్దంలో తెలుగుకు దక్షిణ భారతంలో వైశిష్టం ఏర్పడింది. అందుకే దీన్ని దక్షిణాంధ్ర యుగం అన్నారు. రఘునాథ నాయకుని తర్వాత విజయరాఘవ నాయకుడు తంజావూరును పాలించాడు. ఇతడు కూడా అనేక పదాలు రచించాడు. క్షేత్రయ పదాలు ఆ కాలానివే. ఈ కాలంలో అనేక సంస్థానాలు తెలుగును పోషించాయి. 17వ శతాబ్ది ఉత్తర భాగంలో జీవించిన వేమన యోగిగా మనకు ప్రసిద్ధుడు. వేమన శతకం లోకానుభవ ప్రతిబింబంగా శతక సాహిత్యానికే తలమానికంగా మారింది. పాశ్చాత్య ప్రభావం గురించి ఆలోచిస్తే 19వ శతాబ్దంలో ఆంగ్ల భాష ప్రభావం ఆంధ్ర భాష మీద అత్యధికంగా చోటు చేసుకుంది. పాశ్చాత్య సాహిత్య భాషాభావ ప్రభావాలు తెలుగు సాహిత్య రంగానికి నూతన చైతన్యం కలిగించాయి. భావ కవిత్వం ఆరంభమైన కొంతకాలానికి అభ్యుదయ కవిత్వం, విప్లవ కవిత్వం, స్త్రీవాద, దళితవాద, మైనారిటీవాద కవిత్వాలు వెలువడ్డాయి. ఈ శతాబ్దంలో నాటకం, నవల, కవిత్వం, కథానిక, కల్పిక సాహిత్య రంగంలో పురోభివృద్ధిని సాధించాయి. ఈ అంశాలన్నింటినీ ఆవిష్కరించడంతో పాటు ఈ ప్రక్రియలకు తమ వంతు కృషి చేసిన సాహితీవేత్తలను గురించి కూడా మధుజ్యోతి గారు ఈ అధ్యాయంలో ప్రస్తావించడం గమనార్హం. వస్తువు ఇతివృత్తము సమానం కాదని మధుజ్యోతి గారు భావించారు. కానీ రెండు సమాంతరంగా నడిచే లక్షణాలు కలవి అని వారి అభిప్రాయం. రెండింటికి సాహిత్య సృష్టిలో ఎంతో ప్రాధాన్యం ఉంది. అదే సమయంలో సర్వతంత్ర, స్వతంత్ర, స్వయం ప్రతిపత్తి కూడా ఉంది. సృజనాత్మక సాహితీ సృష్టికి ప్రాణం వస్తువు అన్నారు. వస్తువు రచనకు ముఖ్యం. కావ్య శరీరానికి ఆత్మ వస్తువు అని వారు ఈ అధ్యాయంలో తెలియజేశారు. చారిత్రక వస్తువు తెలుగు సాహిత్యంలోని ఇతిహాస రచన చారిత్రక కోణాన్ని ప్రకటిస్తుంది. తెలుగులో వెలువడ్డ ఇతిహాస సాహిత్యం సంస్కృతం నుంచి అనుసృజనంగా అవతరించింది. ఆరంభంలోని భారత రామాయణాల అనువాదం చారిత్రక మౌలికాంశాలను ఆవిష్కరిస్తుంది. సంస్కృతంలో భారత రామాయణ సృష్టికి మూలమైన చరిత్రను గుర్తింపదలిస్తే భారతదేశ చరిత్ర గుర్తించే అవకాశం మనకి ఏర్పడుతుంది. భారతదేశంలో సంస్కృత భాష అతి ప్రాచీన సాహిత్య భాషగా గోచరమవుతుంది. సంస్కృతంలో రామాయణ భారతాలు అతి ప్రాచీన సాహిత్య స్వరూపం ప్రదర్శిస్తాయి. భారతదేశంలోని అతి ప్రాచీన నాగరికత సింధు నది నాగరికత. అంతకు పూర్వం భారతదేశంలోని మానవుడి మనుగడ గుర్తించే చారిత్రక ఆధారాలు మనకు కనపడవు. సింధు నది నాగరికతను క్రమ పరిశోధన ఫలితంగా హరప్పా నాగరికతగా భావిస్తున్నారు. ఈ నాగరికత క్రీస్తుకు పూర్వం 2500 నుంచి
1500 సంవత్సరాల మధ్యకాలంలో వెలసిల్లినట్లు చారిత్రక పరిశోధకులు నిర్ణయించారు. సింధు నది నాగరికతగా, మొహంజదారో హరప్పా నాగరికతగా ప్రసిద్ధి చెందిన ప్రాచీన భారతీయ సంస్కృతి వికాసం దాదాపు 1000 ఉత్తర హిందూస్థానపు ప్రదేశాలకు సంబంధించి ఉన్నట్లుగా స్పష్టమవుతుంది. ఈ కాలంలో ఆర్యులు భారతదేశం పట్ల ఆకర్షితులయ్యి క్రమంగా ఈ దేశంలోకి వారు ప్రవేశించారు. అతి ప్రాచీన భారతీయ సంస్కృతి వికాస దశ తిరోగమనం చెందింది. క్రీస్తుకు పూర్వం 1500 నాటికి ఆర్యులు భారతదేశంలో స్థిరపడ్డారు. హరప్పా పట్టణ నాగరికత అడుగంటింది. పల్లె జీవితం వికాసం పొందింది. ఆర్యుల సంచార జీవనం వల్ల స్థిర జీవనం కంటే చర జీవనం ప్రాధాన్యత వహించింది. భారతాన్ని ఇతిహాసమని, రామాయణాన్ని కావ్యమని వ్యవహరిస్తారు. రామాయణం ఆది కావ్యమని, వాల్మీకి ఆది కవి అని అభిప్రాయం. అయితే రామాయణం కంటే భారతమే ముందు వచ్చిందని సంస్కృత చరిత్రకారుల అభిప్రాయం. క్రీస్తుకు పూర్వం 4వ శతాబ్దంలో ఆద్య రూపం సంతరించుకున్న భారతంలో 8800 శ్లోకాలున్నాయి. దానికప్పటి పేరు జయ. ఆర్యుల యుద్ధాలు, విజయాలు ఇందులో చోటు చేసుకున్నాయి. దీన్ని 24,000 శ్లోకాలకు పెంచి భారతంగా పిలిచారు. తర్వాత 1,00,000 శ్లోకాలకు పెంచి మహాభారతం అన్నారు. అలాగే రామాయణం కూడా మొదట్లో 6,000 శ్లోకాలు కలిగి ఉంది. అనంతర కాలంలో దాన్ని పెంచి 12,000 శ్లోకాలు చేశారు. మళ్లీ దాన్ని రెట్టింపు చేసి 24,000 శ్లోకాల ఇతిహాసంగా రూపొందించారు. ఈ బృహత్ రచనలు రెండింటిలోనూ చారిత్రక సంఘటనలే చోటు చేసుకున్నాయి. అందువల్ల వీటిని తొలి చారిత్రక రచనలుగా పరిగణించేందుకు అవకాశం ఉంది. హిందూ మతంలోని వర్ణ వ్యవస్థను, యజ్ఞయాగాల్లో జరిగే హింసను జైన బౌద్ధాలు వ్యతిరేకించాయి. బ్రాహ్మణాధిక్యాన్ని ప్రశ్నించాయి. కాబట్టి ఈ మత ప్రవక్తలు ప్రతిపాదించిన గాని, వారికి సంబంధించి ఇతరులు పేర్కొన్నవి గాని జైన బౌద్ధ చారిత్రక రచనలుగా గుర్తింపు పొందాయి. ఉత్తర హిందూ దేశంలో భారత రామాయణ పురాణాలు సాహిత్య రూపాలుగా పరిణామం చెందుతున్న కాలంలో దక్షిణ భారతదేశంలో సంగం వాంగ్మయం తమిళ భాషలోకి అవతరించింది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్ది నుంచి క్రీస్తు శకం 4వ శతాబ్ది దాకా ఉన్న తమిళ దేశ రాజకీయ సాంఘిక జీవితానికి ఈ సాహిత్యం అద్దం పడుతుంది. ఈ సాహిత్యంలో 3 సంఘాలు ప్రసిద్ధాలు. ఆది సంఘం కంటే అనంతర సంఘాలలో అధికంగా సభ్యులుండేవాళ్లు. వాళ్ళు పండితులు, కవులు, రచయితలు. వీళ్ళు సాహిత్యం సృష్టించారు. ఈ సాహిత్యాన్ని చోళ, చేర, పాండ్య రాజ్యాల ప్రభువులు ఆదరించారు. ఆచార్య కొలకలూరి మధుజ్యోతి గారు ఇప్పుడు పేర్కొన్న అంశాలతో పాటే భారత ఇతివృత్తాన్ని తెలియచేస్తూ దాని ఆధారంగా చేసుకొని వచ్చిన ఇతర రచనలను కూడా వీరు ప్రస్తావించడం జరిగింది. రామాయణంలోని ఘట్టాలను ప్రస్తావిస్తూనే వాటిని ఆధారంగా చేసుకొని వెలువడిన పలు కృతులను కూడా మధుజ్యోతి గారు పరామర్శించారు. శివభక్తులు, విష్ణు భక్తులు కూడా ఏర్పడి తమ తమ ఆరాధనల ఆవశ్యకతను వీరు ఆవిష్కరించారు. వారి చరిత్రలను శైవుల చరిత్రలుగాను, వైష్ణవుల చరిత్రలుగాను రచయిత్రి పాఠక లోకానికి పరిచయం చేశారు. ఇవేగాక పల్నాటి వీర చరిత్ర, శాతవాహన చరిత్ర, కాకతీయ చరిత్ర, రాయల చరిత్ర, స్థానిక చరిత్ర, స్వాతంత్ర్యోద్యమ చరిత్ర మొదలైన వాటిని గురించి కూడా సుదీర్ఘంగాను, విశ్లేషణాత్మకంగాను, వినూత్న దృష్టికోణంతో మధుజ్యోతి గారు ప్రస్తావించడం జరిగింది. దైవీయ వస్తువు. సాహిత్య వస్తువు దైవ సంబంధంగా కూడా రూపుదిద్దుకుంది. వివిధ మతాలకు సంబంధించి, వాటిలోని దైవాలకు సంబంధించి రచనలు వెలువడ్డాయి. ఈ రచనలు పూర్వాపరాలను గురించి, ఔచిత్య అనౌచిత్యాల గురించి అనేక రకాలుగా విశ్లేషించాయి. కాబట్టి ఈ రచనలన్నింటినీ దైవ వస్తుకాలుగా పరిగణించవచ్చు. భారతదేశంలో మొదట హిందూ మతమే నెలకొన్నప్పటికీ బ్రాహ్మణాధిక్యంతో ప్రభాసించిన ఈ మతాన్ని బౌద్ధ, జైన మతాలు ఎదుర్కొన్నాయి. హిందూ మతం యజ్ఞయాగాదులకు ప్రాధాన్యమివ్వగా బౌద్ధ, జైనాలు అహింసకే ప్రాధాన్యమిచ్చాయి. 18, 19 శతాబ్దాలలో పాశ్చాత్యుల వలస పాలన ప్రారంభమైంది. పర్యవసానంగా క్రైస్తవ మత వ్యాప్తి ప్రారంభమైంది. క్రైస్తవ మత గ్రంథమైన బైబిల్
దేశ భాషలన్నింటిలోనూ అనువదించబడింది. దీనికి సంబంధించిన పలు ఇతర రచనలు కూడా వెలువడ్డాయి. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మహమ్మదీయ మతం భారతదేశంలో ప్రవేశించింది, ఆధిక్యత నెరపింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మహమ్మదీయ మతానికి సంబంధించిన రచనలు వివిధ భాషల్లో వెలువడుతూ ఉన్నాయి. గురునానక్ ప్రబోధంతో సిక్కు మతం ఆవిర్భవించింది. మహమ్మదీయుల నుంచే తమను తాము రక్షించుకోవడానికి సిక్కులు ఈ మతాన్ని ప్రారంభించారు. గ్రంథ సాహిబ్తో పాటు వివిధ రచనలు కూడా దీనిలో వెలువడ్డాయి. దేవతల జీవిత విశేషాల గురించి ఆలోచిస్తే భాగవతము, తదితర పురాణాలు మనం పేర్కోవచ్చు. దైవ భక్తుల కథలను గురించి కూడా పలు రచనలు వెలువడ్డాయి. తెలుగులో వచ్చిన అన్నమయ్య చరిత్ర, పరమయోగి విలాసము ఈ కోవకే చెందుతాయి. దైవక్షేత్ర మహిమలను తెలిపే గ్రంథాలు కూడా చాలానే చోటు చేసుకున్నాయి. శ్రీకాళహస్తి మహాత్మ్యము, పాండురంగ మహాత్మ్యము, భీమేశ్వర పురాణము, శ్రీరంగ మహాత్మ్యము ఇలాంటివి ఈ కోవకే చేరుతాయి. ఇవేగాక అష్టాదశ పురాణాలు, ఉప పురాణాలు దైవీయ సాహిత్యంలో చోటు చేసుకున్నాయి. హరివంశాది వంశకృతులు కూడా రూపుదిద్దుకున్నాయి. హరవిలాసం, శివలీలా విలాసం, శ్రీకృష్ణ లీలా విలాసం వంటి విలాస గ్రంథాలు చోటు చేసుకోవడం గమనార్హం. కాశీఖండం, భీమఖండం వంటి క్షేత్ర మాహాత్మ్య గ్రంథాలు కూడా దైవీయ సాహిత్యంలో రూపుదిద్దుకున్నాయి. సంస్కృత పురాణాలు, తదితర సంస్కృత రచనలు తెలుగులో వెలువడినప్పటికీ అవి అనువాద గ్రంథాలుగా కాక స్వతంత్ర గ్రంథాలుగా రూపుదిద్దుకోవడం గమనార్హం. ఇవేగాక దేశీయ వస్తు సమన్వితాలైన బసవ పురాణాదులు కూడా తెలుగు సాహిత్య ప్రారంభంలోనే తేజరిల్లడం గమనార్హం. ఆచార్య కొలకులూరి మధుజ్యోతి గారు ఈ విషయాలన్నింటినీ దైవీయ వస్తువులో సవిస్తరంగా పేర్కొన్నారు. తర్వాత వినోద వస్తువు. విజ్ఞాన సముపార్జనంలోనూ నిర్విశ్రాంత కృషిలోనూ మానవుడికి విసుగు కలిగే అవకాశం ఉంది. అతడికి బాధ కలిగినప్పుడు విరక్తి ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. ఈ స్థితి ఎవరికైనా ఆదరణీయం కాదు, పైగా పరిహరణీయమే. అలాంటప్పుడు మానవుడికి చేతినందించి ప్రీతి కూర్చే రీతి వినోదమే. ఈ వినోదాన్నే హాస్యరసమని కూడా వ్యవహరిస్తారు. వీర శృంగారాలతో పాటు హాస్యం కూడా ప్రధాన రసంగా ప్రసిద్ధి వహించింది. కడుపుబ్బా నవ్వించే సంఘటనలు గాని, ఆకార వికారాలు గాని హాస్యానికి ఆకరాలు. నాటకాల్లో కథ సీరియస్ గా సాగుతున్నప్పుడు ప్రేక్షకుడి మనసును మళ్లించి కొంత వెసులుబాటు కలిగించేందుకు విదూషక పాత్రలు ప్రయత్నిస్తాయి. ప్రాచీన కాలంలోనే హాస్యాన్ని కొంత మేరకు పండించిన సాహిత్యం క్రమంగా నాటకాల నుంచి నవలలకు, కథలకు కూడా వ్యాపించింది. తెలుగులో కందుకూరి వీరేశలింగం పంతులు రచించిన సత్యరాజ పూర్వ దేశయాత్రలు ఇది చక్కని హాస్య రచనే. అయినప్పటికీ ఇది స్వతంత్ర రచన కాదు. కాబట్టి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు గణపతి నవల రాశారు. దానిని అడుగడుగున హాస్యం గోచరిస్తుంది అందులో. ఇది మనము మొదటి హాస్య నవలగా మనం చెప్పొచ్చు. హాస్యానికి అనువైన వాతావరణాన్ని కూడా ఆ నవల సృష్టించింది. అయితే వినోద సాహిత్యాన్ని అంతటినీ ఆచార్య మధుజ్యోతి గారు పలు రకాలుగా వింగడించారు ఈ అధ్యాయంలో. వాటిలో మొదట పేర్కొదగ్గది చారిత్రక వినోదక కృతులు. దండి సంస్కృతంలో దశకుమార చరిత్రను రాశాడు. దాన్ని కేతన ఆంధ్రీకరించాడు. పలుగురి రాజకుమారుల విషయం ఇందులో ప్రస్తావితం. తర్వాత పేర్కొదగింది కేయూర బాహు చరిత్ర. దీన్ని మంచన రాశాడు. షోడశ కుమార చరిత్ర, విక్రమార్క చరిత్ర, భోజరాజయం కూడా పేర్కొదగవే. పశుపక్షాదులు మాట్లాడడం, కథలు చెప్పటం అద్భుతంగా కనిపించే స్థితుల్ని కలిగించాయి. మానవుల వల్ల ఏర్పడే ఆశ్చర్యమే కాక ఆకాశయానం చేసే తివాచీలు, అద్భుతాలు సాధించే వస్తువులతో పాటు పశుపక్షాదులు పాత్రలుగా గోచరమయ్యే కథాకావ్య సాహిత్యం తెలుగులో విశిష్టంగా ఉంది. ఇది కూడా సంస్కృతం నుంచి అనువాదంగా అందినప్పటికీ అసలు సిసలు స్వతంత్ర కావ్యాలుగా మనకు కనిపిస్తాయి. వీటిలో సుఖసప్తతి, హంసవింశతి, సింహాసన ద్వాత్రింశిక పేర్కొదగ్గవని మధుజ్యోతి గారు తెలియచేశారు. తంత్ర గ్రంథాల్లో పేర్కొదగ్గది పంచతంత్రం. మిత్రలాభం, మిత్రభేదం, సంధి, విగ్రహం, కాకోలూకీయం పంచతంత్రాలుగా ఆంధ్రులు పరిగణిస్తారు.
ఈ పంచతంత్ర గ్రంథాల్ని చాలా మంది తెలుగులో రాశారు. ఇవన్నీ అద్భుతావహాలే. ప్రబంధాల్లో కూడా వినోదం చోటు చేసుకుంది. వినోదపరంగా పాఠకులను ఆకట్టుకున్న ప్రబంధాలుగా రాజశేఖర చరిత్ర, నిరంకుశోపాఖ్యానం, కవికర్ణ రసాయనం, కళాపూర్ణోదయం, రాధామాధవం ప్రసిద్ధి వహించాయి. వచన గ్రంథ వినోదాన్ని, యక్షగాన వినోదాన్ని కూడా రచయిత్రి ఈ అధ్యాయంలో ప్రస్తావించడం జరిగింది. జానపద సాహిత్య వినోదాన్ని కూడా ఈ అధ్యాయంలో ప్రస్తావించారు. ఆధునిక సాహిత్య వినోదం, ఆధునిక కవిత్వ వినోదం, నాటక వినోదం, నవలా వినోదం, అపరాధ పరిశోధక నవలలు, హాస్య నవలలు, క్షుద్ర నవలలు, అద్భుత నవలలు, వీటన్నిటినీ వచన సాహిత్య వినోదంలో ఆచార్య కొలకలూరి మధుజ్యోతి గారు పరిశీలించడం జరిగింది. వినోదం కోసం సాహిత్య సృష్టి జరగడం మానవుడి మనోవికాసానికి దోహదం చేసిందని వారు ఈ అధ్యాయంలో పేర్కొనడం జరిగింది. హాస్యాన్ని, అద్భుతాన్ని సాహిత్యం అందించిందన్నారు. అంతరంగ బహిరంగాలను కూడా ఆకట్టుకుని పరవశింపజేసిందని వారు అభిప్రాయపడ్డారు. మానవీయ వస్తువు. ఆది నుంచి కూడా మానవుడి చుట్టే సాహిత్యం పరిభ్రమిస్తూ వచ్చింది. అయితే ఆయా కాలాలను బట్టి, ప్రాంతాలను బట్టి దాని స్థితి రూపుదిద్దుకునేది. అయితే ఆధునిక యుగంలో మానవుడికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. మానవుడి మనుగడ, లక్ష్యం, దాన్ని పొందేందుకు అనుసరించే విధానం, ఇలాంటి అంశాలను ప్రధానంగా తీసుకొని ఆధునిక కాలంలో మానవుడికి పెద్దపీట వేయడం జరిగింది. గత కాలాల్లోనూ పద్ధతుల్లోనూ మానవుడికి ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఆధునిక కాలంలో మానవుడికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అందువల్ల ఇది మానవీయ వస్తువుగా మన్ననకెక్కింది. ప్రాచీన సమాజ నిర్మాణంలోని ప్రధాన అంగాలు వర్ణ వ్యవస్థ, ఆశ్రమ ధర్మాలు, పురుషార్థాలు. ఆధునిక కాలానికి వచ్చేసరికి వాటి అవసరం మారిపోయింది. మారిపోవటం మానవ వికాసానికి అవసరమైన స్థితి ఏర్పడ్డమని స్పష్టం. మారకపోతే ఆ సంఖ్యలు అలాగే నిలిచాయని భావం. ఆధునిక కాలంలో భారతదేశ చరిత్రలో 19వ శతాబ్దంలో ఆంగ్లం ప్రవేశం వల్ల అనూహ్యమైన మార్పులొచ్చాయి. ప్రపంచం చాలా సన్నిహితమైంది. నూతన భావజాలం దేశ జీవితంలో ప్రవేశించింది. స్వతంత్ర భారతదేశంలో, ప్రజాస్వామిక, సామ్యవాద, లౌకిక భారతదేశంలో కుల మత సంబంధం లేని జీవితం కాంక్షించటంతో పూర్వ సామాజిక దృక్పథం మారిపోతున్న ధోరణి స్పష్టమవుతుంది. ఈ దేశంలో అందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ స్వాతంత్రాలతో పాటు ఆయా రంగాల్లో సమన్వయం లక్ష్యమయ్యింది. వ్యక్తి ఆచరణకు, ఆలోచనకు, అభివ్యక్తికి, నమ్మకానికి, విశ్వాసానికి, పూజకు స్వేచ్ఛ ఉండటం స్పష్టమయ్యింది. మానవులందరికీ ఏ విరోధం, నిరోధం, అవరోధం లేకుండా సమానత్వం అన్ని జీవన రంగాల్లో ఉండాలని గుర్తించడమయ్యింది. విభిన్న మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలు, జాతులు, ఉపజాతులుగా విడిపోయి ఉన్న భారతీయులందరూ సోదరులుగా వ్యక్తి ఆత్మగౌరవం, భారతీయ సమైక్యం, సమగ్రత పరిరక్షింపబడుతూ ఉండాలని స్పష్టమయ్యింది. రాజ్యాంగం ఇచ్చే ఈ అవకాశాలన్నీ మానవ అభ్యుదయానికి, మానవాభ్యుదయం అన్నా, మానవ విముక్తన్నా వ్యక్తం చేసే భావం మానవ సమానత్వం. మానవ సమానత్వం అంటే ఒకరు రాజుగా, ఒకరు బంటుగా ఉండే స్థితి లేకపోవటం. ఒకడు యజ్ఞం చేసేవాడుగా, మరొకడు బలిపశువుగా ఉండకపోవటం. ఒకడి కింద వేరొకరు జీవించే రోజు రాకుండా పోవటం. ఆర్థిక, మత, రాజకీయ యాజమాన్యం రూపు లేకుండా పోవటం. అందరితో అందరూ స్వేచ్ఛా స్వాతంత్రాలతో జీవించటం. ఈ సమానత్వం ఉంటే, సాధిస్తే మానవాభ్యుదయం సాధించినట్లే. లేని పక్షంలో మానవుడు పరాధీనుడే, పారతంత్రుడే, బానిసే. అని తన అభిప్రాయాన్ని అభివ్యక్తం చేశారు. ఒక వినూత్న దృష్టికోణంతో ఈ అధ్యాయాన్ని వారు ఆవిష్కరించడం జరిగింది. వారు ఎంతైనా అభినందనీయులు. అంతేకాకుండా ప్రాథమిక హక్కులు, మానవ హక్కులను ప్రస్తావించారు. ప్రాచీన సాహిత్యంలో మానవీయ వస్తువును తనదైన దృష్టితో పరిశీలించారు. వేమన కవిత్వంలో మానవ వికాస లక్షణం, మానవీయ వస్తు స్వరూప సందర్శనం చేసి
ఆయన సాహిత్యంలోని మానవీయ వస్తు స్వభావాన్ని ఆచార్య మధుజ్యోతి గారు ఇక్కడ వివరించడం జరిగింది. పోతులూరి వీరబ్రహ్మం కాలజ్ఞాన తత్వాన్ని విశదపరిచారు. కంచర్ల గోపన్న సామాజిక దృక్పథంతో పాటలు రచించి పాడి పరవశింపజేసిన తీరును కూడా వీరు ఎంతో చక్కగా ఇందులో వివరించడం జరిగింది. స్థూలంగా మానవాభ్యుదయం కోసం పూర్వం నుంచి ప్రతిబంధకాలుగా ఉన్న నిరుద్ధత్రయం నివారించి ఆధునిక సమాజంలో అందుబాటులోకి వచ్చిన వికాసత్రయం ఆహ్వానించి సృష్టించిన సాహిత్యం విశిష్టంగా ఉంది. ఇది మానవ వికాసం కలిగించేంత సమర్థంగా ఉందని మధుజ్యోతి గారి ఆలోచన. వస్తు పరిణామం. వస్తువు విభిన్న వృత్తాలుగా, ఇతివృత్తాలుగా, కథలుగా, కథాంశాలుగా, కథా వస్తువుగా, కథా సూత్రాలుగా, కథా ప్రణాళికలుగా, విషయాలుగా పరిణామం చెందుతుందని స్పష్టమయ్యింది. భిన్న ఇతివృత్తాల మూలతత్వం, కేంద్రం, స్థానంగా వస్తుతత్వం గుర్తింపు పొందింది. వస్తువు విభిన్నంగా, విశేషంగా, వివిధంగా ఇతివృత్త మూలంగా గోచరమైంది. అందువల్ల తెలుగు సాహిత్యం ఏకమూలకంగా కాక అనేక వస్తువుల్ని కలిగి ఉంది. ఒక్కొక్క వస్తురాశి భిన్న వస్తువుల సమాహారంగా, ఒక్కొక్క వస్తువు విభిన్న ఇతివృత్తాల హారంగా గుర్తింపు పొందింది. ఒక దృష్టికోణం చరిత్ర. చరిత్ర వస్తువు విభిన్న వస్తు జన్మకు మాతృమూర్తి అయ్యింది. చతుర్విధ వస్తువులు చారిత్రక, దైవీయ, వినోద, మానవీయ వస్తువులు విభిన్న సాహిత్యేతి వృత్తాలుగా పరిణామం చెందాయి. ఇంకొక దృష్టికోణం రసవస్తు పరిణామం. రసం వస్తువుగా భిన్న వస్తువుల ఆవిర్భావంగా ఉంది. ప్రధానంగా శృంగారం, వీరం, అంగిరసాలుగా అంగీకారం పొందాయి. విలువల దృష్టితో వస్తు పరిణామం గమనించినట్లయితే విలువలు కాలక్రమంగా మార్పు చెందుతూ ఉన్నాయని ఆచార్య మధుజ్యోతి గారు తెలిపారు. ప్రాచీన కాలంలోని విలువలు వర్తమాన కాలంలో విలువలు కావు. అయినా నిరుద్ధత్రయ పునాదిగా వర్ణ వ్యవస్థ వస్తువు, ఆశ్రమ ధర్మ వస్తువు, పురుషార్థ వస్తువుగా మనం చూడవచ్చు. అందులో మళ్ళీ ధర్మ వస్తువు, అర్ధ వస్తువు, కామ వస్తువు, మోక్ష వస్తువు తిలకించవచ్చు. ఇంకా విలువల ప్రాముఖ్యం దృష్టితో, ఆధునిక సమాజం ప్రతిపాదించిన విలువల దృష్టితో ఈ పరిణామం మనం చూడొచ్చు. నేటి సాహిత్యం ప్రతిపాదించే వికాసత్రయం దృష్టితో సాహిత్య వస్తు పరిణామం మనం చూడడం జరుగుతుంది. స్వేచ్ఛ వస్తువు, స్వాతంత్ర్య వస్తువు, సమానత్వ వస్తువుగా నేటి సాహిత్యంలో మానవీయ వస్తువు ఉంది అనే విషయాన్ని మనకు గుర్తు చేశారు. చారిత్రక వస్తు పరిణామాన్ని గన మనం గమనిస్తే చారిత్రక వస్తుక్రమ వికాసంలో దైవీయ వస్తువుగా, అనంతర వినోద వస్తువుగా, ఆపైన మానవీయ వస్తువుగా చెందిన పరిణామం గుర్తింపు పొందింది. ప్రతి పరిణామానికి ఒక కారణం ఉంటుంది. ఆ పరిణామ ప్రభావము అనంతర కాలం మీద ఉంటుంది. ఈ కారణం ప్రభావం తక్కువగాను ఎక్కువగాను ప్రతి పరిణామానికి నేపథ్యంగా ఉంది. ప్రభావం ఏ స్థాయిలో ఎంత పరిమితిలో ఉందో, ఏ పరిధికి వర్తిస్తుందో, ఎంతవరకు కొనసాగుతుందో తెలిపేది కాలమే. ఎంత సుదీర్ఘ కాలంలో ఈ ప్రభావం ఉందో తెలిస్తే ఈ మార్పు ఎంత ఘనతరంగా జరిగిందో తెలుసుకునే వీలు కుదురుతుంది. అనేకమైన చారిత్రకమైన మార్పులలో భారతదేశంలోకి ఆర్యుల రాక ఒక పెద్ద మార్పు. చారిత్రక పరిణామం, చారిత్రక గాథలు, చారిత్రక అంశాలు ప్రజల్లో ప్రాచుర్యం పొంది క్రమంగా పరిణామం చెంది సాహిత్య రూపం పొందాయి. ఇది చారిత్రక వస్తు సాహిత్యం. తెలుగు సాహిత్యం చారిత్రక వస్తు విలసితంగా ఆరంభమైంది. భారతీయ చరిత్రను రాయటానికి సాంఘిక అవసరం కారణమైంది. ఇదే సంఘాన్ని, అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలను నమ్మించటానికి, మరింత విశ్వాసాన్ని పెంచటానికి గ్రంథకర్తలు పూనుకున్నారు. దీని ప్రతిఫలమే దైవ వైశిష్ట్యం చరిత్రలో ప్రవేశించటం, దైవత్వ గుణం చారిత్రక వ్యక్తులకు ఆపాదించటం ఆరంభమైంది. అందుకు నిదర్శనం కృష్ణుడు, రాముడు. ద్వారక, అయోధ్య పాలకులుగా వీరు చారిత్రక వ్యక్తులు. మనిషికి అతీంద్రియ శక్తిని కల్పించి
దేవుళ్ళుగా నిలిచాయి మహాభారత రామాయణాలు. వీటిలో ప్రజలకు సంబంధం లేని పరమాత్మ సంబంధాన్ని పెట్టారు. దీనివల్ల ప్రజలు విశేషంగా ఆకర్షితులయ్యారు. పరమాత్మ సంబంధం పెట్టడం ద్వారా ప్రజల్లోని విశ్వాసాన్ని, నమ్మకాన్ని, మౌఢ్యాన్ని, మూర్ఖత్వాన్ని పెంచటానికి వీలు కలిగింది. ప్రజలు భయభక్తులతో ఈ గ్రంథాలను చదివేటట్లు చేశారు. ఇది దైవ ప్రాధాన్యం పెంపొందించింది. చరిత్రతో కలిసి వచ్చిన దైవత్వం కలిగించిన ప్రయోజనం గమనించిన కవులు, రచయితలు, మేధావులు దైవత్వానికే ప్రాధాన్యమిచ్చి సాహిత్యం సృష్టిస్తే ప్రజలు ఇంకా హర్షిస్తారని భావించి చరిత్రను నామమాత్రం చేసి దైవత్వం విశేషంగా కల్పించి సాహిత్యం సృష్టించసాగారు. అత్యంత ప్రాచీన కాలం, సృష్టి ప్రారంభమైన నాటి ప్రాచీన కాలం నుంచి చరిత్రను చెబుతున్నట్లుగా సాహిత్యం సృష్టించడం ప్రారంభించి దైవ ప్రాధాన్యం ప్రతిష్ఠించటం సాహిత్యంలో భారత రామాయణాలు రూపొందుతున్న కాలంలోనే ప్రారంభమైంది. మనిషి ఆలోచన ఎంతవరకు సాగగలదో, తన పునాదులు వెతుక్కుంటూ ఎంత లోతుగా పోగలదో అక్కడి నుంచి కథ చెప్పడం ప్రారంభించారు. వీళ్ళు ఇది చెప్పటానికి సృష్టి ఎలా జరిగిందో అన్న జిజ్ఞాసకు రూపమిచ్చి చెప్పారు. సృష్టిలో ప్రధానంగా కనిపించేవి సూర్యుడు, చంద్రుడు. సృష్టి ఆరంభానికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా నేటికి నిలిచి ఉన్న సూర్యచంద్రులు విశిష్ట అంశాలుగా మారారు. రాను రాను దైవ వ్యవస్థ ప్రాధాన్యం తగ్గింది. అద్భుత ప్రాధాన్యం పెంచి సాహిత్యం సృష్టిస్తే జనానికి ఇష్టంగా ఉంటుందని గుర్తించిన కవులు అద్భుత సాహిత్యం అనువదించసాగారు. ఈ అద్భుత సాహిత్యం వినోదం కలిగించేదిగా మారింది. వినోదం, కాలక్షేపం ప్రముఖంగా సాహిత్యం సృష్టి కావటం మొదలైన దగ్గర నుంచి అడ్డు అదుపు లేకుండా సాగింది. పురాణాలు అద్భుత గుణం కలిగి పోషించి ఆహ్లాదజనితంగా మారి పండితులు మాత్రమే చదివే సాహిత్యంగా కాక జన సామాన్యానికి వినోదం కలిగించేందుగా ఉండవలసి రావటంతో కథలు, గాథలు రచించటం ఆరంభమైంది. చమత్కారాలు, ఆశ్చర్యాలు, ఆకస్మికాలు, అద్భుతాలు జోడించి విశేష వినోదానందాలు అందించేటట్లు కావ్యాలు రాయడము ఆరంభమైంది. ఇందులో అపూర్వ అంశాలు, అపూర్వ సన్నివేశాలు, పనిముట్లు, పాత్రలు కూడా ఉన్నాయి. ముల్లోకాల్లో సంకోచరహితంగా విహరించారు. ప్రాణరహితమైన మాయా తివాచి, కీలుగుర్రం, అద్భుత దీపం ఎన్నెన్నో వింతలు కలిగించాయి. మనిషికి వినోదం కంటే ముఖ్యమైన జీవనానికి ఉపయోగపడే సాహిత్యం అవసరమని తెలుగు సాహిత్యం కవులకు, రచయితలకు గుర్తు చేసింది. మనిషి జీవించటానికి, బాగా జీవించటానికి, స్వేచ్ఛగా జీవించటానికి, స్వతంత్రంగా నలుగురితో సమానంగా జీవించటానికి అవసరమైన సాహిత్య సృష్టి పొందే మార్గం ఏర్పడింది. మానవీయ వస్తువు సాహిత్యం ఈ పరిమితి పరిస్థితుల్లో సమాజాన్ని ప్రతిబింబిస్తూ ఉండగా మానవ జీవితంలో వచ్చిన మార్పులు, చారిత్రక పరిణామం, శత్రువుల దండయాత్రలు, వైజ్ఞానిక పరిణామం, శాస్త్రీయ దృక్పథం, హేతు దృష్టి భారతదేశంలో ప్రజల మీద ప్రత్యేక ప్రభావం కలిగించాయి. మహమ్మదీయుల ఖురాన్ వల్ల, ఆంగ్లేయుల బైబిల్ వల్ల, మత ప్రచారం వల్ల, మతాంతీకరణం వల్ల, ఈ పరాయి ప్రభువుల పాలన వల్ల విభిన్నమైన చిన్న రాజ్యాలుగా అప్పటికే విడిపోయి ఉన్న భారతదేశం చారిత్రకంగా మేలుకొంది. విభిన్న రాజ్యాలుగా ఉన్న దేశాన్ని ఏకీకృతం చేసి పాలనలో తెచ్చుకున్న ఆంగ్లేయుల ప్రభావం పాలితులపై ఉండడం సహజం. మహమ్మదీయ మతం, క్రైస్తవ మతం, హిందూ మతం మీద విశేషమైన ఒత్తిడి తెచ్చినప్పుడే పార్సీ, సిక్కు మతాల ఒత్తిడి కూడా వచ్చింది. ఆ సమయంలో ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా నలుగుతున్న దేశంలో మత ప్రభావం కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. విభిన్న ప్రభావాల వల్ల, అంతర్జాతీయ దృక్పథం వల్ల నూతన భావజాలం దేశంలో వేళ్ళూనసాగింది. ప్రజల్లో చారిత్రక పరిణామం, విభిన్న రంగాల్లో మార్పు, వైజ్ఞానిక దృష్టి, నూతన విజ్ఞానం అందించింది. ఈ పరిణామాన్ని ఆచార్య కొలకలూరి మధుజ్యోతి గారు తనదైన దృష్టికోణంతో దర్శించి పాఠకుల దృష్టికి తీసుకురావడం జరిగింది. మనిషిపై ఈ సమాజంలో ఉన్న నిర్బంధాలన్నీ తొలగటానికి, అందరూ ఒకేలాగా సమానంగా జీవించటానికి, ఒక్క రాజ్యంలో ఉన్నవారికి
అందరికీ ఒకే విధంగా స్థాయి, సంపద, హోదాలతో సంబంధం లేకుండా వర్తించటానికి అనుకూలంగా ఈ విలువలు వెలువడ్డాయి. పరిధి, పరిమితి అందరికీ సమానంగా ఉండే విధంగా ఏర్పడిన భావాలు సాహిత్యాన్ని అభ్యుదయ మార్గంలో నడిపించాయి. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వం ప్రతి మనిషికి వర్తించడం వల్ల అంతవరకు ఉన్న వర్ణ, వర్గ, కుల, మత శృంఖలాలు, ఆశ్రమ ధర్మాలు, అడ్డుగోడలు, పురుషార్థాల అవరోధాలకు అతీతంగా వీటిని ప్రస్తావించి ఆధునిక సాహిత్యం నిలిచింది. మానవుడికి లభించిన ఈ అపూర్వమైన మార్పు వ్యక్తి అభ్యున్నతిని గూర్చి కాంక్షించటానికి, ఊహించటానికి, మార్గం ఏర్పరచటానికి, సాధించడానికి కూడా దోహదమయ్యింది. భిన్న వస్తువులు విభిన్నమైన ఇతివృత్తాలుగా వ్యాప్తి చెందుతాయన్న సత్యం స్పష్టమైన అంశమే. వస్తువులు తెలుగు సాహిత్యంలో ప్రాచీన కాలం నుంచి నేటి దాకా ప్రవర్తిల్లుతూనే ఉన్నాయి. ఈ వస్తు దృష్టి వల్ల భారతీయ సాహిత్యంలోనూ ఈ పరిణామం గోచరమవుతూ ఉంది. విశ్వ సాహిత్యంలోనూ ఈ వస్తు వ్యాప్తి ముందు వెనుకలుగా స్పష్టమవుతూనే ఉంది. వస్తువు సంఘంలో ముడిపడ్డ సాహిత్యాంశంగా ఇతివృత్తం సాహిత్యంతో సంబంధించిన వస్తువంశంగా గ్రహించడమైంది. ఒక ఇతివృత్తం భిన్న కాలంలో, భిన్న స్థలాల్లో, భిన్న సాహిత్యంలో నిలిచి ఉండటం గమనార్హం. ఒకే రకమైన ఇతివృత్తం చాలా సందర్భాల్లో ఉండటం, ఒక ఇతివృత్తమే చాలాసార్లు ప్రసక్తం కావటం వల్ల ఆ ఇతివృత్తం పట్ల సమాజం యొక్క అవసరం, అవగాహన, ఆలోచన స్పష్టంగా ఉన్నట్లు గుర్తించవచ్చు. తెలుగు సాహిత్యంలో నాటి నుంచి నేటి దాకా ప్రవర్తిల్లిన అనేకమైన ఇతివృత్తాలు కొంత సాదృశ్యం, కొంత సారూప్యం పొంది ఉన్న స్థితి స్పష్టమయ్యింది. దీనికి కారణం మానవుడి ప్రాథమిక చైతన్యం. నాటివాడైనా నేటివాడైనా మానవుడి కోరికలు ఒకటే. కాలం మారి, పరిస్థితులు మారి, చరిత్ర మారి, చైతన్యం మారి, స్వరూపంలో స్వభావం, పరిణామం ప్రభవించవచ్చు. కానీ ప్రాథమికంగా మానవ ప్రాణం ప్రతిష్ఠించే తత్వం సాహిత్యంలో అభివ్యక్తమైనప్పుడే ఈ సాహిత్యం సాదృశ్యంతో పాటు తాదృప్యం, తాదాత్మ్యం కూడా ఉండవచ్చు. ఇతివృత్తాలు ప్రభవించే ప్రాచీన ఆధునిక మానవాత్మ సంఘం పరిణామం పట్ల పటిష్టం పొందుతుంది. కాబట్టి ఈ ఇతివృత్తాల మాతృమూర్తులైన వస్తువులు చారిత్రక వస్తురాశిని కావటమే సముచితం. అందువల్ల రసవస్తు రాశి కంటే, విలువ వస్తు రాశి కంటే, చారిత్రక వస్తు రాశి కంటే తెలుగు సాహిత్య తత్వం విస్పష్టంగా వింగడించిందని, తెలుగు సాహిత్యేతివృత్త తత్వం విశితంగా ప్రకటించిందని, తెలుగు సాహిత్య పరిణామం విశిష్టంగా సందర్శించిందని నిర్ణయించవచ్చు. మధుజ్యోతి గారు రాసినటువంటి ఈ తెలుగు సాహితీ వస్తు పరిణామం, ఈ క్రమాన్ని మనం గమనిస్తే తెలుగు సాహిత్య చరిత్రలు, వస్తు పరిణామ క్రమాన్ని మనం చూస్తే ఇందులో ఈ సిద్ధాంత గ్రంథంలో ప్రస్తావించినదంటూ ఏదీ లేదు. ఆది నుండి ఇప్పటి వరకు అన్ని ప్రక్రియలను, అన్ని అంశాలను వీరిక్కడ పొందుపరచడం జరిగింది. చివరగా మానవుడు తన జీవనయానాన్ని ప్రారంభించినప్పటి నుంచి సాహిత్య అతనికి చేదోడు వాదోడుగా నడిచింది. భారతీయ సాహిత్యం సుఖాంతంగా సాగేది. అయితే సమకాలీన గ్రీకు సాహిత్యం వాస్తవ ప్రధానంగా సాగేది. భారతీయుల శుభాకాంక్ష ప్రాతిపదికగా ఆనాటి భారతీయ సాహిత్యం సాగేది. అధర్మానికి పైచేయి తాత్కాలికమేనని, ధర్మమే చివరకు జయించి తీరుతుందని భారతీయుల విశ్వాసం. ఈ విశ్వాసం పునాదిగానే ప్రాచీన భారతీయ సాహిత్యం రూపుదిద్దుకుంది. అది దాదాపు 18వ శతాబ్దం దాకా కూడా ఇలాగే కొనసాగింది. పాశ్చాత్య ప్రభావం వల్ల భారతీయ సాహిత్యంలో మార్పు స్పష్టంగా కనిపించసాగింది.
ఆంగ్ల రచనల్లో లాగానే భారతీయ రచనల్లోనూ దుఃఖాంతాలు చోటు చేసుకున్నాయి. వాస్తవిక దృక్పథం తలెత్తింది. ఆచార్య కొలకలూరి మధుజ్యోతి గారు రచించిన తెలుగు సాహితీ వస్తు పరిణామం అనే సిద్ధాంత గ్రంథం చక్కని సద్విమర్శ గ్రంథంగా రూపుదిద్దుకుంది. దీనిని చదివే పాఠకుడికి సాహిత్య ఆద్యంతాలు కొండ అద్దంలో కనిపించినట్లేనా కనిపిస్తాయి. పాఠకుడు తాను చదివిన పూర్వ సాహిత్యాలను దృష్టిలో పెట్టుకొని తర్వాతి సాహిత్యం ఎలా ఉంటే బాగుంటుందో ఊహించుకునేందుకు అవకాశం ఉంటుంది. రచయిత్రి పరిశోధన పట్ల చూపిన శ్రద్ధ, చేసిన పరిశ్రమ పుస్తకమంతా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆ శ్రమ ఏ కొంచెమైనా నేను పడుంటే బాగుండేమో అని అనిపించింది. ఈ పుస్తకము చదివినంతసేపు అసలు నేను ఎక్కడున్నానో నాకే అర్థం కాని పరిస్థితి ఒక్కొక్కసారి. నేను చదవని ఎన్నో విషయాలు నేను ఈ పుస్తకంలో చదవడం జరిగింది. ఈ పుస్తకం భవిష్యత్ సాహిత్య రూపకర్తలకు ఒక కరదీపకగా పడగలదంటే అతిశయోక్తి కాదు. రచయితలు ఈ పుస్తకం వెలుగులో పూర్వ సాహిత్యాన్ని బేరీజు వేసుకొని దీనికంటే విలక్షణమైన, విశిష్టమైన, వినూత్న సాహిత్యాన్ని విరాజులా చేసేందుకు ఎంతగానో దోహదపడుతుంది. ఈ పుస్తకాన్ని చదవడం, నా మనసులో ఏర్పడిన కొన్ని భావాలను మీతో పంచుకోవడం ఎంతో సమంజసం అనిపించింది. ఆచార్య మధుజ్యోతి గారు తమ పరిశోధనలో అనేక రకాల గ్రంథాలను సునిశితంగా పరిశీలించినట్టు దీన్ని బట్టి తెలుస్తుంది. ఇంతవరకు నా దృష్టికి రాని చాలా విషయాలు ఈ పుస్తకం చదవడం వల్ల నా దృష్టికి రావడం, భావమే గాక భాషకి కూడా పఠితను ఆకట్టుకుందంటే అతిశయోక్తి కాదు. పరిశోధకులకు, విమర్శకులకు ఇది ఒక మంచి నమూనా కాగలదంటే సత్యదూరం ఎంత మాత్రమూ కాదు. ఇటువంటి పుస్తకాన్ని కనీసం నేను ఒక శాతమైనా నేను దీనికి మేలు చేశానేమో అని అనుకుంటూ, ఈ పుస్తకం నాకు చదవడానికి, ఇందులో విషయాలన్నీ కూడా నేను గమనించడానికి నాకు అవకాశాన్ని కల్పించినటువంటి రాచపాలెం గారికి నేను శతకోటి నమస్కారాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. సార్ నన్ను ఈ పుస్తకం చదవమని చెప్పకుండా ఉనుంటే నాకిందులో ఏది అవసరమో అదే చదివేదాన్ని. కానీ ఈ పుస్తకం మొత్తం తిప్పగలిగానంటే అది రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి సార్ వల్లే అని నేను భావిస్తూ, ఎక్కడైనా తప్పులు దొర్లుంటే క్షమించగలరని భావిస్తూ, ఇక్కడ ఉండే అందరికీ కూడా, పెద్దలకు, గురుతుల్యులకు, సాహితీ ప్రియులందరకు మరొకసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. అధ్యక్ష, చాలా మంచి ప్రసంగాన్ని అందించారు మేడం, ధన్యవాదాలు. ఈ అంశానికి పరిమితమై ఎవరైనా ఏదైనా అడగదలుచుకున్నా, యాడ్ చేయదలుచుకున్నా క్లుప్తంగా యాడ్ చేయండి లేదా ప్రశ్నించండి. అబ్బాయి ఆనందు, అన్నా చెప్పండి. అది శివప్రసాద్ అప్పచెప్పాడుగా, కానీ మాట్లాడండి. ముగింపు చెప్తాను. ఓకే. మిత్రులారా, ఈరోజు అభ్యుదయ సాహిత్య ఉపన్యాసాలలో 189వ అంతర్జాల సమావేశం జరిగింది. తెలుగు సాహిత్య చరిత్ర అంశంగా సాగుతున్న ప్రసంగాల్లో ఈనాటి ప్రసంగం 23వది. ఆచార్య కొలకలూరు మధుజ్యోతి గారి పరిశోధన గ్రంథం తెలుగు సాహితీ వస్తు పరిణామం విశ్లేషణ అంశంపై డాక్టర్ దొమ్మరాజు యువశ్రీ గారు ప్రసంగించారు. యువశ్రీ గారు అనగానే నాకు మన అరసం కార్యవర్గ సభ్యుడైన యువశ్రీ మురళి కూడా జ్ఞాపకం వచ్చాడు. ఈ సందర్భంలో అది కూడా చెప్తున్నాను. యువశ్రీ గారు చక్కగా క్రమశిక్షణతో వ్యాసం రాసుకొని వచ్చారు. మంచి స్వరంతో ఆమె చదవటం చాలా బాగుంది. ఈ సమావేశంలో ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే, ఆచార్య మధుజ్యోతి గారు పాల్గొనటం,
బాగుంది. నాకు ఇటువంటి అంశంలో మూల రచయిత పాల్గొనడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. మన యువశ్రీ గారు అనేక అంశాలను చాలా బాగా వివరించారు. ఆ పుస్తకం ఆత్మను పట్టుకున్నారు. అందులో విషయాలను చాలా చక్కగానే వివరించారని చెప్పి నాకైతే తోచింది. ఈ ఈ వ్యాసంలో, ఈ ప్రసంగంలో మధుజ్యోతి గారి జీవన రేఖలను, సాహిత్య కృషిని వివరించడం మరీ మరీ బాగుంది. వాటిని చక్కగా పరిచయం చేశారు కూడా యువశ్రీ గారు. ఈ పరిశోధనా గ్రంథం 6 అధ్యాయాలుగా సాగిందని, ఈ గ్రంథం ప్రామాణికమైందని, వస్తు ప్రధానంగా సాగిన రచనగా కూడా యువశ్రీ గారు వివరించారు. కావ్య శరీరం గురించి మాత్రమే కాక కావ్య శరీరం గురించి మాత్రమే పూర్వ విమర్శకులు వివరించారని, కావ్యాత్మను గురించి వారు అంతగా పట్టించుకోలేదని అన్నారు. అంటే ఇవన్నీ నేను అనేవన్నీ మధుజ్యోతి గారి అభిప్రాయాలను యువశ్రీ గారు వివరించడం అన్నమాట. సంస్కృతం ఆంగ్లాల ప్రభావంతో పాశ్చాత్య సమ్మేళనంగా సాహిత్యం మారిందన్నారు. పాల్కుర్తి సోమనాథుడు మార్గ సాహిత్యం నుండి దేశ వైపుకు సాహిత్యాన్ని మళ్లించడం ఒక విశేషం అన్నారు. వస్తువు ఇతివృత్తం సమాన స్థాయి కలిగినవి కావని మధుజ్యోతి గారి అభిప్రాయం అంటూ, వస్తువు సాహిత్యానికి చాలా ముఖ్యమైనదని మధుజ్యోతి గారు అభిప్రాయపడ్డారని కూడా యువశ్రీ గారు వివరించారు. హిందూ మతంలోని యజ్ఞ యాగాదులు హింసతో కూడుకున్నవని మధుజ్యోతి గారు వివరించారు ఆ గ్రంథంలో. తిరుగుబాటుగా బౌద్ధ జైన మతాలు రావటం, బ్రాహ్మణ ఆధిపత్యాలను తిరస్కరించడం కూడా సాహిత్యంలో జరిగిందని, అది మంచి విషయం అని అన్నారు. చిలకమర్తి వారి గణపతి మొదటి హాస్య నవలుగా మధుజ్యోతి గారు గుర్తించారన్నారు. అయితే వారు రాసే ఉంటారు, వివరంగా రాసే ఉంటారు మధుజ్యోతి గారు ఆ నవల గురించి. ఆ నవల మాత్రం గణపతి నవల ఒక అనుచితమైన నవల అన్నమాట. ఆకార వికారాలను గురించి వర్ణించిన నవల. అలాగే ఆ రోజుల్లో వైదిక ఇంకొక శిష్టుల వైదిక బ్రాహ్మణుల మధ్య ఉండే నియోగుల మధ్య ఉండే తేడాలను ఒక విమర్శగా, వైదికుల గురించి ఎక్కుపెట్టిన ఒక విమర్శగా దాన్ని గుర్తించాల్సిన అవసరం కూడా ఈ రోజు ఉందన్నమాట. ఆ గణపతి ఆకారాన్ని వికారంగా వర్ణించడం, మనిషి ఎలా పుడతాడు అంటే కూడా ఎవరికి తెలియదు. అటువంటి అది ఒక అనుచితమైన హాస్య నవల. వినోదం కోసం సాహిత్య కృషి జరగటం అనేది పాఠకుడి మనోవికాసానికి దోహదపడిందని కూడా మధుజ్యోతి గారి అభిప్రాయం. మానవుడి మనుగడ లక్ష్యంగా ఆధునిక సాహిత్యం పెద్దపీట వేసిందన్నారు. మానవీయ వస్తువుగా సాహిత్యం తదనంతర కాలంలో రూపొందటం చాలా మంచిది అన్నారు. ప్రజాస్వామిక, సామ్యవాద, లౌకిక భావాలతో నూతన భావజాలం ఏర్పడటంతో పాత భావాలు మరుగున పడిపోయాయని కూడా వారు అభిప్రాయపడ్డారని వివరించారు. రాజ్యాంగం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వేమన, పోతులూరి వీరబ్రహ్మం, కంచర్ల గోపన్నల సాహిత్యంలోని మానవీయ వస్తు స్వభావాలను మధుజ్యోతి గారు చక్కగా వివరించారని చెప్పి కూడా తెలిపారు. ఆధునిక సాహిత్యం రూపురేఖలను మధుజ్యోతి గారి రచన పరిశోధన గ్రంథం ఆధారంగా వివరించారు. అవి మానవాభ్యుదయ దిశలో సాగటాన్ని కూడా వివరించారన్నారు. ఏదేమైనా మధుజ్యోతి గారు వినూత్న దృక్పథంతో తన అభిప్రాయాలను ఈ పరిశోధన గ్రంథంలో స్పష్టం చేశారని కూడా యువశ్రీ గారు అభిప్రాయపడ్డారు. ఈరోజు ఆమె మంచి ప్రసంగం చేసినందుకు మన అభ్యుదయ రచన సంఘం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా వివరించటం చాలా అవసరం ఉంది, కానీ నేను కూడా అది అందుకోలేకపోవటం కూడా జరిగిందని సవినయంగా మనవి చేస్తున్నాను. రాజపాలెం లాంటి వారు అది ఇంకా ఈ వారి ప్రసంగానికి న్యాయం చేయగలరని కూడా నేను అనుకుంటున్నాను. ఏదేమైనా కానీ మధుజ్యోతి గారికి ధన్యవాదాలు, యువశ్రీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి సహాయ సహకారాలు మన అభ్యుదయ రచన సంఘానికి ఎప్పుడు ఉంటాయని ఆశిస్తున్నాను, ఉండాలని కూడా ఆకాంక్షిస్తున్నాను. నమస్తే. సెలవు సోదరులారా, మిత్రులారా. మధుజ్యోతి గారు చెప్పండి. మేడం, మీరేమైనా స్పందించండి. అందరికీ నమస్కారం. ఈరోజు అరసం వారు చేపట్టిన కార్యక్రమం నాకు చెప్పలేనంత ఆనందాన్ని కలిగించింది. నా పుస్తకాన్ని ఇంతమంది పెద్దలు
అమ్మాయి మాట్లాడుతుంటే వింటూ ఉండడం, దాని గురించి ఆలోచిస్తూ ఉండడం నాకు సంతోషం. ముందుగా మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఈ రోజు వక్తగా వచ్చిన డాక్టర్ యువశ్రీ మంచి వక్త, మంచి అధ్యయనశీలి, చక్కని భాష కలిగినటువంటి అమ్మాయి. పుస్తకాన్ని చాలా తరచి చదువుతూ ఉండటం నాతో పాటే పని చేస్తూ ఉంటుంది గనక విశ్వవిద్యాలయంలో కలిసినప్పుడల్లా అమ్మాయి తొందర గమనిస్తూ వచ్చాను నేను. ఆ లోతులని అందుకోవడానికి ప్రయత్నం చేసిన తీరు నాకు చాలా అభినందనీయంగా అనిపించింది. వస్తువు ఇతివృత్తము వేరు అనేటటువంటి ఒక ప్రాథమికమైన మౌలికమైన విషయం మీద నా పరిశోధన సాగింది. ఆ వస్తువు ఈ రోజు ఎలా మార్పు చెందుతూ వచ్చింది అనేది ఆవిష్కరించటంలో యువశ్రీ చాలా సమర్థవంతంగా ఆవిష్కరించగలిగింది నేను చేసిన కృషిని. అందుకు తనని అభినందిస్తూ, నాకు ఇంత గౌరవాన్ని, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. ఒక్క నిమిషం, పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి అభినందనలు తెలియచేయాలి. ఇది వేదిక కాకపోయినా చెప్పక తప్పటం లేదు, ముఖతా కనిపిస్తున్నారు గనక. ఎప్పుడు తీసుకుంటున్నారు పురస్కారం? 8వ తారీఖు అమ్మా, మార్చి 8 దానికి సంతోషం, మీరు చాలా ఇలా సంతోషం. మీరు ఇలా అభినందించడాన్ని నేను గౌరవంగా భావిస్తున్నాను సోదరి. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి, ఉంటాను. నమస్తే. రాజపాళెం గారు, మిత్రులారా, ఎవరైనా ఈ సబ్జెక్టు పరిమితమై బ్రీఫ్ గా చెప్పుకుంటే చెప్పచ్చు. ఈశ్వరెడ్డి ఉన్నాడు. చేస్తారు. యశ్వరెడ్డి గారు, నమస్తే మాస్టారు. మాట్లాడండి. చెప్పండి ప్రొఫెసర్ గారు. సార్ నమస్కారం. మంచి ప్రసంగం. మధ్యజ్యోతి గారి పుస్తకం మీద మాట్లాడడం యువశ్రీ చాలా బాగుంది. రెండవది, ఈ వస్తు పరిణామం మీద మాట్లాడడం మరొకసారి సాహిత్యాన్ని మనం మననం చేసుకున్నట్టుగా ఉంది. మొదటి నుంచి కూడా తెలుగు సాహిత్యంలో ఎట్లా పరిణామ క్రమం చెందిందో ఆ పరిణామ క్రమాన్ని మొత్తాన్ని వస్తు పరిణామంగా చెప్తూ, అలాగే మనుషులు ఎలా మారారు అన్న అంశాల మీద కూడా దృష్టి పెట్టారు. ఆ యువశ్రీకి మరొకసారి నేను ధన్యవాదాలు చేస్తూ, అరసం మిత్రులందరూ కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ. చలం గారు ఉన్నారు. చలం గారు, చలము గోవిందు మూరిశెట్టి. గోవింద్ మాట్లాడండి. చెప్పండి మిత్రమా. సార్ నమస్తే. మధుజ్యోతి మేడం గారు పరిచయం నాకు. నేను 2-3 సార్లు కలిశాను ఆమెని. ఆ పుస్తకం కూడా నాకు చదవాలనిపిస్తా ఉంది. మేడము యువశ్రీ మేడం ప్రసంగం విన్న తర్వాత ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో చెప్తే నేను కొనుక్కొని చదువుతాను. టిటిడి వాళ్ళు ప్రచురించారండి. తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి వాళ్ళే ప్రచురించారు, మీకు దొరుకుతుంది అక్కడ. సరే, విశాలాంధ్రలో దొరుకుతుంది, కాకుంటే నా దగ్గరే దొరుకుతుంది, మీకు ఇచ్చేస్తాను వస్తే మీరు ఎప్పుడైనా. అలాగే. సరే మేడం, థ్యాంక్ యూ. చలం గారు, ఒక్క నిమిషం సార్. ఆ పుస్తకము ప్రథమ భాగం మాత్రమే టిటిడి పబ్లిష్ చేసింది, రెండో భాగము తీసుకోలేదు వాళ్ళు. మొత్తం కలిపి నేను పబ్లిష్ చేయించుకున్నాను. ఓహో, మంచి పని. దైవీయ వస్తువు వరకు ఉన్న భాగాన్ని వాళ్ళు చేయడానికి అంగీకరించారు, మిగతా భాగం అంతటిని కలుపుకొని నేను పబ్లిష్ చేస్తున్నాను. వాళ్ళు అంతవరకు అవసరమైందని అనుకోని ఉంటారు, అంతవరకే వాళ్ళ అవసరం అని అనుకోని రెండో భాగం అభ్యుదయం అనేక ఉద్యమాలను అనేక ధోరణులు పరిచయం చేశారు కాబట్టి అయ్యో బాబోయ్ మాకెందుకు లేనుకొని భయపడి ఉంటారు. అదే అంతే. రాజపాళెం మాస్టారు, మీరు సాహిత్య పరంగా, సాహిత్య చరిత్రల పరంగా తీసుకుంటున్న శ్రద్ధ చాలా బాగుంది. మీరు చెప్పారని చెప్పినప్పటి నుంచి యువశ్రీ నాకు, మీరు ఇప్పటికీ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మాస్టారు. థ్యాంక్ యూ.
చలం గారు మీరు మాట్లాడండి, ఆయన స్పందించాలి, సార్ రెస్పాండ్ అవ్వాలి. మిత్రులు ఆనంద్ గారికి, సభాధ్యక్షులు భారతీయ అభ్యుదయ రైతుల సంఘం అధ్యక్షులు పెరుమంద గారికి, మిత్రులందరికీ నమస్కారం. ఈ మా సోదరి ఆచార్య కొలకలూరి మధుజ్యోతి గారి సిద్ధాంత గ్రంథం, పరిశోధన గ్రంథం మీద మాట్లాడిన యువశ్రీకి, వారి గురువు మధుజ్యోతి గారికి నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. సాహిత్య విమర్శ లేదా సాహిత్య పరిశోధన 3 రకాలుగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఒక రకము ఒక విమర్శ వ్యాసమో లేకపోతే ఒక పరిశోధన వ్యాసమో లేకపోతే గ్రంథమో చదివిన తర్వాత ఆ విమర్శ, ఆ పరిశోధన ఏ సాహిత్యం మీద వచ్చిందో ఆ సాహిత్యాన్ని ఇంకా చదవక్కర్లేదు అనిపించేది ఒక రకమైన విమర్శ. రెండవది, మనం చేసిన విమర్శ, మన పరిశోధన ఏ సాహిత్యం మీద చేసినామో ఆ సాహిత్యం చదవదాం అనిపించేటువంటిది రెండో రకం. మూడవది, మన విమర్శ, మన పరిశోధన చదివిన తర్వాత దీన్ని చదవడం కన్నా మూల సాహిత్యం చదువుకోవటం మేలు అనిపించేది మూడో రకం. ఇందులో ఈరోజు యువశ్రీ గారి ప్రసంగం విన్న తర్వాత ఇప్పుడు దాకా మన మూరిశెట్టి గారు చెప్పారు, మధుజ్యోతి పరిశోధన గ్రంథాన్ని చదవదాం అనిపించేటువంటి పద్ధతిలో సాగింది ఆమె ప్రసంగం. యువశ్రీ గారు చెప్పిన ఏమిటంటే, ఈ పరిశోధన గ్రంథం ఏం చేస్తుందంటే, ఆమె ఏ సాహిత్యం మీద పరిశోధన చేశారో మధుజ్యోతి గారు, ఆ సాహిత్యాన్ని చదవడానికి పాఠకులను ప్రేరేపిస్తుంది అని చెప్పారన్నమాట. కాబట్టి యువశ్రీ ప్రసంగము ఫలవంతమైంది, మధుజ్యోతి పరిశోధన ఫలవంతమైంది. మూడో దాంట్లోకి మనం ప్రవేశించాలి. మధుజ్యోతి తెలుగు సాహిత్య చరిత్ర, తెలుగు సమాజ చరిత్ర, తెలుగు సాహిత్య వస్తువు, ఈ 3 ఎలా పరిణామం చెందుతూ వచ్చాయో, పరిణామాల కారణాలు ఏమిటో ఆమె వివరించారని మనకు యువశ్రీ తెలియజేశారు. 1000 ఏళ్ల తెలుగు సాహిత్యం మీద ఒక కాన్సెప్ట్తో, వస్తు పరిణామము అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఒక సిద్ధాంత గ్రంథం రాయడం, పరిశోధన చేయటం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. మా మాస్టారు ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు తమ కుమార్తెలిద్దరిని MA తెలుగు చదివించారు. మా విశ్వవిద్యాలయం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు, తెలుగు ఆచారం చేశారు. వాళ్ళు చాలా మంచి కృషి చేస్తూ ఉన్నారు. అందులో మధుజ్యోతి ఈనాటి సాహిత్య విమర్శకులలో ఒక 10 మందిలో ఆమె అగ్రభాగాన్ని నిలిచి ప్రయాణం చేస్తూ ఉన్నారు. మధుజ్యోతి జీవితాన్ని యువశ్రీ చాలా చక్కగా పరిచయం చేసింది. ఆమెను గురించి ఏమి తెలియని వాళ్ళకు కూడా సమగ్రంగా మధుజ్యోతి అంటే ఏమిటో తెలిసేట్టు చెప్పారు యువశ్రీ. తరువాత వస్తువు, ఇతివృత్తం, వీటి మీద మధుజ్యోతి అభిప్రాయాలు ఏమిటో మనకు చక్కగా వివరించారు. మధుజ్యోతి వస్తువు ఇతివృత్తానికి మాతృక అని అన్నట్టుగా మనకు ఆమె తెలియజేస్తారు. ఇది చాలా శాస్త్రీయమైనటువంటి అవగాహన. తర్వాత వస్తువులో చారిత్రక వస్తువు, తర్వాత దైవీయ వస్తువు, వినోద వస్తువు, మానవీయ వస్తువు అని అనేక రకాలుగా వస్తువులు ఉన్నాయని, ఏ రకమైన వస్తువు తెలుగు సమాజ పరిణామంలో, తెలుగు సాహిత్య పరిణామంలో ఏ వస్తువు ఎప్పుడు ఎలా చిత్రించుకుంటూ రాబడిందో మధుజ్యోతి చక్కగా పరిశోధించినట్టుగా మనకు యువశ్రీ తెలియజేశారన్నమాట. కాబట్టి ఈ రోజు ప్రసంగము చాలా విలువైనదిగా, అర్థవంతమైనదిగా నేను భావిస్తూ ఉన్నాను. మధుజ్యోతి గారి పరిశోధన ఒక సమగ్రమైనటువంటి పరిశోధన అని యువశ్రీ ప్రతిపాదన చేశారు. మానవ జీవనయానం ప్రారంభమైనప్పటి నుంచి నేటి దాకా మనిషి ఎలా పరిణామం చెందుతూ వచ్చాడు, మనిషి ఆలోచనలు, మనిషి కార్యకలాపాలు ఎలా పరిణామం చెందుతూ వచ్చాయో ఆమె వివరించినట్టు చెప్పారు. గ్రీకు సాహిత్యం ఏ రకమైంది, భారతీయ సాహిత్యం ఏ రకమైంది అని వివరించి, భారతీయ సాహిత్యం
ధర్మానికే విజయం సాధిస్తుంది అని ప్రచారం చేసిందని చెప్పారు. అయితే ఈ ధర్మం అనేటువంటిది ఇప్పుడు చాలా పేచీకోరు పదం అయిపోయింది. ఏది ధర్మము, ఎవరికి ధర్మము, ఎప్పటి ధర్మం అని. ధర్మం కూడా మారుతుందని మనం అనుకోవచ్చు. ఆ విషయం మధుజ్యోతి గారికి తెలియకపోలేదు, తెలుసాం కూడా. ధర్మము, నీతి, సంస్కృతి అన్ని మారుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎప్పటి సాహిత్యము అప్పటి ధర్మానికి విజయం చేకూర్చినటువంటిది సాహిత్యకారుల యొక్క లక్షణం. వలస పాలన వచ్చిన తర్వాత భారతీయ సాహిత్యంలో వాస్తవిక దృక్పథం బాగా చోటు చేసుకుందని చెప్పారు అని యువశ్రీ మనకి తెలియజేశారు. వలస పాలన రాకముందుగా భారతీయ సాహిత్యంలో కూడా వాస్తవికత ఉంది. ఎప్పటి సాహిత్యమైనా కానీ అప్పటి సామాజిక వాస్తవికతనే ప్రతిబింబిస్తుంది. అయితే అప్పటి సామాజిక వాస్తవికతను మనం ఇప్పుడు ఆమోదించలేము. ఇప్పటి సామాజిక వాస్తవికతను టీటీడీ ఆమోదించలేదని మధుజ్యోతి స్వయంగా తెలియజేశారు. ఇప్పటి సామాజిక వాస్తవికత సాహిత్యం మీద ఆమె రాసిన భాగాన్ని వాళ్ళు తిరస్కరించారనమాట ప్రచురించడానికి. ఎందుకంటే సామాజిక వాస్తవికత కూడా ఒక వర్గ స్వభావం ఉంటుందనేది మనకు తెలుసు కాబట్టి అన్నమాట. తర్వాత ఈ మధుజ్యోతి గారి సిద్ధాంత గ్రంథ రచనలో పరిశోధకురాలి యొక్క శ్రద్ధ, పరిశ్రమ ఈ పుస్తకమంతా మనకు తెలియజేస్తుంది అని చెప్పారు. భవిష్యత్తులో వస్తు పరిణామం మీద విమర్శ రాసే వాళ్ళకి కానీ పరిశోధన చేసే వాళ్ళకి కానీ మధుజ్యోతి గ్రంథము చక్కటి నమూనాగా దీపధారిగా ఉపయోగపడుతుంది యువశ్రీ ప్రతిపాదించారు. ఈ మధుజ్యోతి గారు రచించిన గ్రంథం ఒక మంచి మోడల్ బుక్ అని చెప్పేసి చెబుతూ ఆమె తన ప్రసంగాన్ని ముగించారు. మంచి ప్రసంగం చేసిన యువశ్రీకి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. సార్, ఈ సందర్భంగా ఒక చిన్న మాట. మధుజ్యోతి గారిని మనకు అందించిన మన గురువు గారు ఆచార్య కొల్కలూరు ఎనాక్ గారికి ఈ సందర్భంగా నమస్కారాలు, నమస్సులు. ఈ భవిష్యత్తులో ఆమెను కూడా మనం ఉపయోగించుకోవాలి. అయ్యో, చెప్పాను సార్. అవసరం వచ్చినప్పుడు ఆమెకు తగిన సబ్జెక్ట్ దొరికినప్పుడు ఆమె